అంటే ఈ రోజున మన జీవితంలో చిన్న చూపే చూస్తున్నారు. అయితే లేని వాటిని నీకేమీ లేదు అన్నారా, ఉన్న వాటిగా పిలిచే దేవుడు. అయిపోయింది నీ కథ అన్నారా, ప్రారంభించబడింది నీ కథ అని చెప్పే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఒక కార్యము మీద నియమించాడు. ఆ కార్యము మన జీవితంలో కార్యరూపము దాల్చడానికి సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. అవి కీడు అనిపిస్తుంది, కానీ కీడు వెనకాల మేలు. అవి అంధకారము అనిపిస్తుంది, అంధకారంలో వెలుగుని తీసే దేవుడు. అవి ఇంకా పని అంతా అయిపోయింది అనిపిస్తుంది, అప్పుడు పోయింది కదా, ఇప్పుడు మొదలైంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లోజింగ్ యాజ్ ఎ న్యూ బిగినింగ్. అంటే ప్రతి ఒక్క ఎండ్ కార్డ్ వెనుక ఇంకొక న్యూ కార్డ్ స్టార్ట్ అవుతుంది. మన లోపల దాగి ఉన్నదాన్ని, హృదయములో దాగి ఉన్నదాన్ని వెలుపలికి తీసుకురావడానికి ప్రయత్నించేవాడే దేవుడు. దాన్ని బయటికి తీసుకొని వచ్చి, అంటే మన లోపల దాగి ఉన్న నమ్మకాన్ని విలువ ఇచ్చేవాడు. నిన్ను నన్ను దేవుడు చూడటం లేదా? మన స్థితిగతులు ఆయనకి తెలియటం లేదా? అయితే మనము ఇటు చూస్తున్నాము ఇటు, కానీ ఆయన అందులోంచే, అంటే ఆవగింజ ఏమిటే నీ గొప్పతనము అంటే దమ్ముంది. ఏంటి నీ దమ్ము అంటే ఆవగింజని అడిగితే ఆవగింజ చెప్తుంది, దేవుడు నా లోపల పెట్టిన జీవము లక్షలు నాకులాగా తయారవుతారు. లక్షణమైన గూళ్ళు కట్టుకోవడానికి పక్షులకి నివాస స్థలంగా నేను మారుతాను. నన్ను ఈరోజు ఇంతగా చూస్తున్నావు, నేను ఇంతగా అవుతాను. ఎంతగా అంటే నీ ఊహకు అందనంతగా నేను ఎదగలను. వెంట్రుక, ఓ వెంట్రుక ఏంటి నీ గొప్ప అంటే, నీకు ఆఫ్టర్ ఆల్ హెయిర్, నేను నీకు వెంట్రుకని మాత్రమే. కానీ నీకు తెలుసా, దేవుడు నన్ను నియమించిన విధానం చూడగా, హీ గివెన్ మీ ఏ బార్ కోడ్, నాకు ఒక కోడ్ ఇచ్చాడు దేవుడు. నన్ను ఇంత మాత్రమే ఉండాలి అని చెప్పాడు. నేను ఎంత ఎదిగితే పొడుగ్గా కట్ చేసేస్తారో నాకు చెప్పాడు. కానీ నేను ఎక్కడి నుంచి జీవం తీసుకుంటున్నానో మీకు తెలుసా? ఎంట్రుక హెయిర్ ఏంటి అని అడిగితే, గాల్లో ఏలో ఉండేదాన్నే, గాలికి అటు ఇటు కొట్టేదాన్నే. నాలో బలం లేదు, నాలో శక్తి లేదు, ఆఖరికి నాలో జీవం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా డెడ్ సెల్స్. ఆ మృత తుల్యమైన దానిలో జీవము నింపిన దేవుడు. ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? రూట్. ఆ లోపల నుంచి రూట్ తీసుకుంటుంది. ఓ సూది బెజమా ఇంగ్లీష్ లో ఐ హావ్ ద నీడ్. ఏంటి నీ గొప్పతనము అని అడిగితే, సూది ఎంత పెద్దగా ఉన్నా, సూది ఎంత షార్ప్ పదునుగా ఉన్నా, సూదితో ఎన్ని పనులు చేయాలన్నా కూడా నీకు సూది అవసరము. కానీ సూది ఒంటిగా ఏమీ చేయలేదో, కారణము దానికి ఖచ్చితంగా రంధ్రం ఉండాలి. ఆ రంధ్రంలో నేను ఇమ్మడగలిగితేనే, నేను ఉంటేనే ఆ సూది నీకు ఉపయోగింపబడతాయి. కానీ ఆ సూది దారం రెండు జత కలిపితేనే